హాయ్ అండి. వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ గవ్వలు అండి. బెల్లం గవ్వల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి, చిటికెడంత వంట సోడా, ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా వేడి చేసినటువంటి ఆయిల్ 2 చిన్న గరిటెలు వేసుకున్నానండి. ఫస్ట్ ఒకసారి కలిపేసుకున్న తర్వాత పిండిలోకి ఈ ఆయిల్ అంతా బాగా పట్టేలాగా కలిపేసుకొని ఒకసారి పిండిని మనం ఇట్లా ముద్దలాగా కట్టేసి చెక్ చేసుకుంటే తెలుస్తుందండి. ఇలా ముద్దలాగా కడితే ముద్దలాగా అవ్వలేదు కదా, మరి కొద్దిగా ఆయిల్ వేసానండి. ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి అయితే అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం హీట్ చేసి వేసుకోండి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి, లోపలంతా గుల్లగా కూడా వస్తాయి. ఇలా ముద్ద కట్టేంత వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. అలా గట్టిగా కలుపుకుంటేనే మనకి ఇది మైదా పిండి కాబట్టి ఒక 20 నిమిషాల సేపు మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టినప్పుడు పిండి లూజ్ అవుతుంది కాబట్టి పిండిని గట్టిగా కలుపుకోవాలనేది గుర్తుపెట్టుకోండి. ఇలా పిండిని గట్టిగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి వేలుతోటి అని కూడా చూపిస్తే తెలుస్తుంది. ఇలా పిండి గట్టిగా ఉండాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసి ప్లేట్ వేసేసుకొని ఒక్క 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత పిండిని మరోసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి అనేది సాఫ్ట్గా అయింది. ఇప్పుడు పిండిని చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలండి. ఇలా మీరు చేసుకునేటువంటి గవ్వల సైజుని బట్టి పిండిని ఈక్వల్గా డివైడ్ చేసుకోండి. ఇలా పిండి ఉండలంతా డివైడ్ చేసుకున్నాక ఇప్పుడు బాల్ షేప్లోగా ఇలా గుండ్రంగా చేసేసుకోవాలన్నీ. ఇలా చేసుకోవడం వలన గవ్వలు చేసేటప్పుడు పీట పైన పెట్టి చేసేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. గవ్వల పీట తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా వేలుతోటి ఒక ఉండను పెట్టేసుకొని ఇలా చూడండి, నేను చాలా స్లోగా చూపిస్తున్నాను. మంచి గవ్వల షేప్ వస్తుంది. ఇలా స్లోగా అన్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను తీసుకున్నటువంటి ఒక కప్పు మైదా పిండికి ఈ క్వాంటిటీకి ఈ గవ్వల్ని 5 నిమిషాలు నేను ప్రిపేర్ చేశానండి. ఇలా గవ్వల పీట పైన అనడానికి 5 నిమిషాల టైం సరిపోతుంది. ఇలా గవ్వల పీట ఉంటే దీనిపైన చేసుకోండి. లేదు అనుకుంటే కొత్తగా ఒక కొంబు తీసుకొని కొంబుతోనైనా చేసుకోండి. అలా కాకుండా మన దగ్గర డీప్ ఫ్రైకి స్ట్రైనర్ ఉంటుంది కదండి, ఆ స్ట్రైనర్తో కూడా చేసుకోవచ్చండి. అది కూడా చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా స్ట్రైనర్ తోటి కూడా చేసుకోవచ్చండి. ఏ విధంగా చేసుకున్నా కూడా ఒకటే, మన వీలుని బట్టి చేసుకోవాలి అంతే. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని, ఆయిల్ అనేది చాలా మీడియం హీట్ అయి ఉండాలండి. హెవీగా హీట్ అయి ఉంటే గవ్వలు అనేవి పైన ఫ్రై అవుతాయి, లోపల ఫ్రై అవ్వవు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వీటిని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే మంచి కలర్ అనేది అన్ని వైపులా వస్తుందండి. ఇలా కలుపుకుంటూ వీటిని మనకి సౌండ్ కూడా తెలుస్తుందండి. ఇవి కలిపేస్తుంటే ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మరి కాస్త కలర్ వస్తుందండి. వేడికి కొద్దిసేపు ఉన్నాక కలర్ చేంజ్ అవుతాయి. మిగిలినటువంటి గవ్వల్ని కూడా సేమ్ ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, చూడండి కంప్లీట్గా చల్లారిన తర్వాత గవ్వలు అనేవి మంచి కలర్ వచ్చాయి కూడా. ఇలా క్రిస్పీగా కూడా చూడండి, లోపలంతా గుల్లగా ఇలా వస్తాయండి ఆయిల్ వేసుకుంటే. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 3 స్పూన్లు మాత్రమే వాటర్ని వేసుకోవాలి. కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగే వరకు ఉంచేసుకోవాలండి. బెల్లం అంతా కరిగే వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకోండి. బెల్లం అంతా కరిగిపోయింది చూడండి. గీని వేసుకున్న వెంటనే ఇందులోకి ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు గవ్వల్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి సరిపోతుందండి. 1 నిమిషం సేపు కంటిన్యూస్గా కలిపామంటే గవ్వలకి అంతా కూడా బెల్లం బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ పై నుంచి పక్కకు తీసేసుకోండి. పక్కకు తీసేసుకున్న వెంటనే ఇవి ఆ పాటికి మనకి అన్నీ ఒక్కొక్కటిగా విడివిడిగా వచ్చేస్తుంటాయండి. వెంటనే ప్లేట్లోకి వేసేసుకున్నామంటే అసలు ఇంకా కంప్లీట్గా అవి బాగా విడిపోతాయి.
అంతేనండి, చాలా ఈజీగా గవ్వల్ని మనకి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇందులో పాకం పట్టే పనే లేదు అసలు. ఈ గవ్వల్ని మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉన్నటువంటి ఈ బెల్లం గవ్వల్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.